ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది పబ్లిక్ అంటే వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ గాని వాళ్ళు ఏమనుకుంటారు? యాక్చువల్లీ ఏంటంటే మనం కొంచెం లేట్గానే వచ్చాం. 4 years అయింది ఈ జర్నీ. సో 4 years తర్వాత నేను కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. అప్పుడు చూశాను, బట్ 4 years తర్వాత నేను ఫస్ట్ కూడా చూశాను. సో నాకు చాలా నచ్చింది మూవీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ రెస్పాన్స్ చూస్తూ మాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తున్నాయి. సో మీరందరి రెస్పాన్స్ థ్యాంక్ యూ సో మచ్. మూవీ లైన్ కొంచెం కొత్తగా ఉంది కదా, సో దానికి తీయడానికి మీరు ఫస్ట్ దీన్ని పూర్తిగా స్టోరీ విన్నారా లేదంటే డైరెక్ట్గా? అవునవును విన్నారు. కొంచెం నేను విన్నప్పుడు కొంచెం క్లైమాక్స్ ఇంకా రాసలేదు, ఏదో ఒక 3 choices ఉండేది. బట్ లాస్ట్లో ఏం తీసారో క్లైమాక్స్ అది చాలా బాగుంది. చాలా చాలా అందరూ, ప్రదీప్ గారు ఒక్కరే కాదు, అందరూ ఆర్టిస్ట్ ఏమున్నారు మన మూవీలో అందరూ ఫ్యామిలీ లాగా వర్క్ చేశాము. సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. కొత్త కొత్త వాళ్ళని కూడా తీసుకున్నారు కదా, సో వాళ్ళ గురించి నేను కూడా న్యూ కమరే 4 years ముందు. సో నాకు కూడా ఇది మంచి ఆపర్చునిటీ. మేమందరూ ఇది ఒక మన మూవీ అని చాలా దగ్గరగా చూసుకొని చేసాం. సో అందుకే అవుట్పుట్ అందరూ చెప్తున్నారు మీ అందరిది ఏది న్యూ కమర్ పర్ఫార్మెన్స్ లా లేదు, మీరందరూ చాలా బాగా యాక్ట్ చేశారని. సో పర్టికులర్గా ఇతను చాలా బాగా చేశారు, వాళ్ళ చాలా బాగా చేశారు అనకుండా అందరూ చాలా బాగా చేసాం. అండ్ అవుట్పుట్ కూడా నాకు నచ్చింది. సో డైరెక్షన్ గురించి చెప్తా, డైరెక్షన్ ఎలా ఉంది? రామ్ బ్రో మన డైరెక్టర్ చాలా బాగా చేశారు. అంటే ఇది చాలా జానర్స్ ఉంది మూవీలో, సో అది తీయడం చాలా కష్టం, అన్ని ఎడిటింగ్లో తీయడం అండ్ మెయిన్ అంటే సినిమాటోగ్రఫీ కూడా రామ్ బ్రోనే చేశారు. సో హీ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మేడం చెరసాలు మూవీ చూసినాం, తెలుగు వస్తుంది కదా, చెరసాల మూవీ చూసినాం. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది, ఒక డిఫరెంట్ మూవీ. ఎందుకంటే ఇప్పటిదాకా మేము చూడలేము, మళ్ళీ మేము చూస్తుంటే ఒక అనుష్కలే కనిపిస్తారు. అంటే ఫ్యూచర్లో కూడా మీరు మంచిగా ఒక పెద్ద హీరోయిన్ కావచ్చు. ఎందుకంటే మీరు మీ మీద డిపెండ్ ఉంటుంది. ఇండస్ట్రీలో మనం ఎలా నడుచుకుంటే అలా మీరు పైకి వస్తారు. మినిమం మంచిగా యాక్టింగ్ బాగా చేసారు మూవీలో, చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే మాకైతే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మీ యాక్టింగ్ అని, సార్ గారి యాక్టింగ్, హీరో గారిది అని యాక్టింగ్ అని చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉన్నది, అసలు చాలా బాగుంది. అంటే ఈ సినిమా తర్వాత మీరు నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు మేడం? అంటే ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాను. మిస్టర్ కింగ్ అని ఒక మూవీ 2023 రిలీజ్ అయింది. అశ్వత్థామ అక్షర అని మూవీ చేస్తున్నాను. ఓకే. అంటే నా కోరిక ఏంటంటే నెక్స్ట్ ప్రభాస్ గారితో మీరు రావాలని అనుకుంటా. ఎందుకంటే మీరు ఆ మెటీరియల్ కనిపిస్తున్నారు, మీరు ఒక అనుష్కటిగా మన ఇండియానా టైప్ లో అట్లా. అంటే మీరు కష్టపడితే మీరు మంచి ఫ్యూచర్ లో కూడా పెద్ద హీరోయిన్ కాబోతారు మీరు కంపల్సరీ. నెక్స్ట్ మీరు తీసినా కూడా ఒక బ్లాక్ బస్టర్ తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. ఈ సినిమా తీసినందుకు మేము చాలా సంతోషపడ్డాం, మేము చాలా ఎంజాయ్ చేసాం సినిమా చూస్తుంటే కూడా. ఇలాంటి సినిమా మేము చాలా సమ్మర్లో రిలీజ్ కావడం ఇంకోటి, ఇది ఒక సమ్మర్ స్పెషల్ అనుకోవచ్చు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మేము ఏం చెప్పవచ్చు మేడం. చాలా కంగ్రాచులేషన్ మేడం, మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు 2 మాటలు చెప్పండి చెప్తే. సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి థ్యాంక్ యూ, బికాస్ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకు. ట్రై చేస్తాను సార్, 100% కంపల్సరీ 100% భగవంతుని నమ్మండి, పక్కా అవుతారు. నేను తెలిసి అండ్ పుష్ప 2లో క్యాషియర్ క్యారెక్టర్ చేశాను. సో ఇందులో కూడా ఒక దొంగ క్యారెక్టర్ చేయడం జరిగింది చెరసాలలో. డైరెక్టర్ గారు ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ సినిమా వచ్చేసి మన క్రైమ్ అండ్ కామెడీ డ్రామా ఉంటుందండి, మిస్టరీ. అంటే సినిమాలో ఏదైతే మెసేజ్ చెప్పాలనుకున్నారో డైరెక్టర్ గారు చాలా చక్కటి మెసేజ్ అయితే లాస్ట్లో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా ఉంటుంది, అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి అండ్ క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మన స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ మాత్రం క్లియర్ కట్గా డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. సో సినిమా అయితే చాలా బాగుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి అందరు సినిమాని చూడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మేము ఎక్స్పెక్ట్ చేయని రెస్పాన్స్ అయితే మా మూవీకి వచ్చిందండి. ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంత మంచి హిట్ అవుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రైడే వచ్చిన మూవీస్ లో మాది ది బెస్ట్ మూవీగా మీరు అనుకుంటారు. ఖచ్చితంగా వచ్చి అందరూ చూడండి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ అండి. సో మేమైతే 2-3 సార్లు చూసాము. సో మా నుంచి రెస్పాన్స్ ఎందుకంటే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయాలి. అందరూ చాలా బాగుంది అంటున్నారు, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో అదే మాకు చాలా హ్యాపీనెస్. మీరు ఎంజాయ్ చేయడమే మాకు కావాలి. సో కమ్ టు థియేటర్స్, ఎంజాయ్ ద మూవీ. ఓటీటీ అని కాకుండా మీరు థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఫన్ చాలా ఉంది, విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. మీరు అందరూ ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఫన్ ఎలా ఉండాలి, ఫ్రెండ్స్ ఎలా ఉండాలి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి మా సినిమాలు. ఉగాది పచ్చడిలాగా మీరు ఖచ్చితంగా వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. చాలా థ్యాంక్స్. సినిమా చూసిన వాళ్ళందరూ పాజిటివ్ రెస్పాన్స్ అవుతున్నారు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే కొంచెం రీచ్ ఎక్కువే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు థియేటర్స్కి అంతా వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.